హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది మాన్స్టర్ ఆఫ్ ఫ్లారెన్స్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులో కూడా ఉంది భయ్య. డబ్బింగ్ కూడా సూపర్ వర్కౌట్ అయింది. ఇది ఒక లిమిటెడ్ సిరీస్, జస్ట్ 4 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. వాటితో కంప్లీట్ అయిపోద్ది. కంటిన్యూషన్ లాంటిది ఏమీ ఉండదు. ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ భయ్య. అంటే ట్రూ గా జరిగిన క్రైమ్ ని అయితే బేస్ చేసుకుని తీశారు. దాన్ని మళ్ళీ రిప్లికేట్ చేసి అసలు ఏం జరిగింది అన్నది మీకు ఇందులో చూపించడం అయితే జరుగుతుంది. డాక్యుమెంటరీ టైప్ అయితే ఉండదు, సినిమాటిక్ లోనే ప్రెజెంట్ చేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్ అయితే డాక్యుమెంటరీగా ప్రెజెంట్ చేస్తారు. అక్కడ చాలా లిమిట్ గా ఉంటాయి అవి కూడా. అసలు ప్లాట్ ఏంటంటే, ఫ్లారెన్స్ సిటీ అయితే ఉంటుంది. అక్కడ 1968 నుంచి 1985 మధ్యలో ఒక సీరియల్ కిల్లర్ అయితే రోడ్ సైడ్ కార్స్ ఆపి ఎవరైతే కపుల్స్ సెక్స్ చేసుకుంటారో వాళ్ళని టార్గెట్ చేసి చంపేయడం అయితే జరుగుతుంది భయ్య. ఆ కిల్లర్ అలా చాలా మందిని అయితే చంపుతాడు ఇన్ ద స్పాన్ ఆఫ్ 17 years ఐ థింక్ సో. ఆ కేసుని పోలీసులు ఎలా సాల్వ్ చేశారు, అసలు సాల్వ్ చేశారా లేదా, అసలు ఆ కిల్లర్ ఎందుకు అలా కపుల్స్ ని టార్గెట్ చేస్తున్నాడు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ స్టోరీ వచ్చేసి. మరి ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే ఇట్ వాజ్ ఓకేష్ అనిపించింది భయ్య. అందరికి అయితే సూట్ అవ్వదు. జస్ట్ ఫర్ ఆ కేసు ఏంటి, అసలు ఎందుకు అలా చేస్తున్నారు, అసలు ఎలా చంపారు, అసలు ఎలా జరిగింది, ఎలాంటి కేసు స్టోరీ డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకుంటే గివ్ ఇట్ ట్రై అని చెప్తా. ఎందుకంటే క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి సూట్ అవుద్ది. బట్ మీకు ఎక్కువ సినిమాటిక్ లిబర్టీతో సర్ప్రైజెస్, ట్విస్ట్లు వర్కౌట్ అవ్వాలి అండ్ కేసు సాల్వింగ్ ఇదంతా యాక్యురేట్ గా ఉండాలి, మనకి చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, రియల్ లైఫ్ కేసు కాబట్టి చాలా ఇంట్రెస్ట్ అయితే మీలో క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రెజెంట్ చేసిన విధానం అలా ఉంటుంది కాబట్టి. అండ్ ఆ మర్డర్స్ కానీ అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్స్ కానీ చాలా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేస్తారు అయ్యా. నార్మల్ రియలిస్టిక్ గా కాదు, చాలా డార్క్ అయితే ఉంటుంది సిరీస్ అన్నది. విజువల్స్ పరంగా కానీ, ఇటలీ బ్యాక్గ్రౌండ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ చాలా అథెంటిక్ గా ప్రెజెంట్ చేస్తారు. టాప్ నాచ్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు అయ్యా. అండ్ ఎక్కడ కూడా సెన్సిటివ్ కంటెంట్ తగ్గకుండా చూసుకున్నారు. అంటే రియలిస్టిక్ గా కేసులో ఏం జరిగిందో ఆ ఇమేజెస్ లో ఎలా ఉన్నాయో, ఆ డెడ్ బాడీస్ కానీ, వైలెన్స్ కానీ లిటరల్ అదే ప్రెజెంట్ చేస్తారు మీకు. సెన్సిటివ్ కంటెంట్ చాలా హెవీగా ఉంటుంది, వైలెన్స్ కూడా చాలా హెవీగా ఉంటుంది, అండ్ సెక్షువల్ కంటెంట్ కూడా చాలా హెవీగా ఉంటుంది. ఇదంతటినీ కూడా అసలు ఎక్కడ తగ్గలేదు, ఇంకా ఫుల్ రియాలిటీకి తగ్గట్టుగా ప్రెజెంట్ చేస్తారనమాట. దానికైతే అప్రిషియేట్ చేయాలని చెప్పాలి. చాలా బోల్డ్ గా చూపిస్తారు మీకు సిరీస్ మొత్తం కూడా. అండ్ టేకింగ్ కూడా చాలా బాగుంటుంది, విజువల్లీ టెక్నికల్లీ టాప్ నాచ్ ఉంటుంది. అండ్ జస్ట్ 4 ఎపిసోడ్స్ తో కంప్లీట్ చేస్తారు. సో అందువల్ల ఎక్కువ సాగదీయరు. కేసు ఏదైతుందో అదే ప్రెజెంట్ చేస్తారు. మరి చెప్తున్నా, ట్రూ క్రైమ్ లవర్స్ ఉంటారు, కేసు డీటెయిల్స్ కోసం, ఆ థీరీస్ కోసం ఇంట్రెస్టింగ్ ఉండేవాళ్ళు, వాళ్ళైతే చూసండి భయ్య, మీకు బాగా వర్కౌట్ అవుతుంది. అది కూడా తెలుగులో ఉంది కాబట్టి, లేదని నేను సజెస్ట్ చేయబోతున్నాను. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ నరేషన్ అయితే చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ భయ్య. తలపడి వస్తుంది లిటరల్లీ మీకు. టైమ్ లైన్ జంప్ అయితే ఉంటుంది, ఘోరంగా జంప్ చేస్తారు టైమ్ లైన్ జంప్స్ అన్నవి. అందువల్ల క్యారెక్టర్స్ ఎక్కువైపోతాయి అండ్ హెవీ కాంప్లెక్సిటీ ఎక్కువైపోతుంది. అసలు అర్థం కాదు, కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ అవుతుంది అండ్ స్లో పేసింగ్ ఉంటుంది భయ్య. థ్రిల్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీకు పేషెన్స్ ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు. అదైతే అవ్వదు. ఎక్కడో 1-2 చోట్ల థ్రిల్ అనేది వర్కౌట్ అవుతుంది, బట్ మీ పేషెన్స్ అని ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు. పైగా డైలాగ్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి. ఈజీగా కనెక్ట్ అయ్యే సిరీస్ అయితే కాదు. కేస్ సాల్వింగ్ కూడా చాలా హెవీగా ఉంటుంది. అండ్ మెయిన్ దరిద్రం ఏంటంటే, ఈ సిరీస్ లో మీకు ఆన్సర్స్ కంటే కూడా క్వశ్చన్స్ ఎక్కువ రేజ్ అవుతాయి. ఎందుకంటే రియల్ స్టోరీలో కూడా ఆ క్రైమ్ ని నిజంగా సాల్వ్ చేయలేదు పోలీసులు. చాలా మిస్టేక్స్ ఉంటాయి, పొలిటికల్ మిస్టేక్స్ ఉంటాయి, ప్రెజర్స్ ఉంటాయి. సో ఆ క్రైమ్ సాల్వింగ్ పూర్తిగా కేసుకి సరిగ్గా జరగలేదు. సో అదంతటిని కూడా మీకు ఇందులో ప్రెజెంట్ చేస్తారు. సో అందుకే మీకు ఆన్సర్స్ కంటే కూడా క్వశ్చన్స్ చాలా రేజ్ అవుతాయి. స్టిల్ మీకు ఆ కన్క్లూషన్ కూడా ఉండదు మీకు 4 ఎపిసోడ్స్ అయినప్పటికీ కూడా, ఎందుకంటే రియల్ లైఫ్ లో ఆ కన్క్లూషన్ దొరకలేదు. సో సేమ్ ఇక్కడ అది కూడా ప్రెజెంట్ చేస్తారు మీకు. అందువల్ల ఒక క్లోజర్ అంటూ ఉండదు, క్లియర్ ఫోకస్ పాయింట్ అంటూ ఉండదు, ఎమోషన్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. కేసు గురించి చెప్తున్నారు కానీ ఆ ఫీల్ అయితే ఉండదు భయ్య, క్లోజర్ లేకపోవడం వల్ల. సో నేను చెప్పేది ఏంటంటే, ట్రూ క్రైమ్ లవర్స్ ఎవరన్నా జస్ట్ ఆ డీటెయిల్స్ కోసం, థియరీస్ కోసం చూద్దాం అనుకుంటే, అంటే విజువల్లీ చూపించారు కాబట్టి, డాక్యుమెంటరీ పర్పస్ అయితే నేను సజెస్ట్ చేయను. విజువల్లీ చూపించారు కాబట్టి ఎంత గోర్ ఉన్నా, ఎంత వైలెన్స్ ఉన్నా, ఎంత సెన్సిటివ్ కంటెంట్ ఉన్నా చూస్తాము, పర్లేదు అనుకుంటే చూసుకోండి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. లేదు భయ్య మాకు థ్రిల్ ఉండాలి, సస్పెన్స్ ఉండాలి, ఓన్లీ క్రైమ్ డీటెయిల్స్ ఉంటే సరిపోదు, చాలా ఎఫెక్టివ్ గా ఉండాలి అనుకుంటే మాత్రం అవాయిడ్ చేశాను భయ్య. అండ్ సెన్సిటివ్ వ్యూవర్స్ కూడా అవాయిడ్ చేసండి. చాలా ఇబ్బంది పడే సీన్స్ అయితే ఉంటాయి. పైగా వైలెన్స్ కూడా చాలా హెవీగా ఉంటుంది, చాలా ఇబ్బంది పడతారు మీరు. ఓకేనా? మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.